సిస్టర్స్. నా జర్నీ ధ్యానంలోకి ఎందుకు వచ్చాను, ఏ పర్పస్తో వచ్చాను అనేది ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు చెప్తాను. ఈ ఎంత అద్భుతమైన ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తున్న బ్రహ్మశ్రీ పత్రి సార్కి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన డాక్టర్ జీకే సార్కి మనం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. నేను ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి ఏదో పర్పస్తో వస్తారు. ఒక ఫైనాన్స్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, లేదా ఇంకేదైనా సరే ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా వస్తారు. కానీ ఏది లేకుండా కొంతమంది వస్తారు, వండర్ఫుల్ అలాంటి వాళ్ళు. కానీ మెయిన్గా ఒక ప్రాబ్లంతో ధ్యానంలోకి రావడం వల్ల ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవడం అవుతుంది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా అంటే ఒక థాట్ అనేది ఉంటుంది మనకి. అంటే సమస్యలు, ఫైనాన్స్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ విషయం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం ఆ హెల్త్ తగ్గించుకోవాలి, దీనివల్ల బాగుపడతాం అని ఎవరైనా ధ్యానం గురించి చెప్పినప్పుడు మనకు ఆ తపన అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఆ పర్పస్తో ఎక్కువ మనం ధ్యానంలోకి వస్తాం. నేను వెంకటగిరిలో మా అక్క వాళ్ళ తరఫున ధ్యాన పరిచయం అయింది నాకు. 2012లో నేను ధ్యానంలోకి వచ్చాను. దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చి. సో ఎందుకు ధ్యానంలోకి వచ్చానంటే నేను ఆ హెల్త్ విషయంతోనే వచ్చాను. అయితే ఇక్కడ మనం ధ్యానం ఎట్లా ఉపయోగపడుతుందంటే, నేను వెంకటగిరి క్లాస్కి వెళ్ళినప్పుడు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను భక్తి మార్గం అనేది అందరికీ ఉంటుంది. చాలా మందికి ఎక్కువ భక్తి ఉంటుంది. ఎన్నో పూజలు చేయడం, వ్రతాలు చేయడం ఇలా చేస్తుంటాం. సో నేను కూడా అదే టైప్లో నేను ఎక్కువ ఆ భక్తి, ఆ దేవుడి గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేయడం ఇలా చేసేదాన్ని. అలాంటి టైంలో నాకు ఒక మ్యారేజ్ అయిన 2 ఇయర్స్ కంతా నా హెల్త్ విషయం రావడం వల్ల నేను ధ్యానంలోకి వచ్చాను. ఈ అమ్మాయి బతకదు, ఇంకా అమ్మాయి తీసుకెళ్ళిపోండి అని తిరుపతిలో హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో కూడా పెట్టారు నాకు. చాలా సీరియస్ కండిషన్. ఏం ప్రాబ్లం అంటే నాకు లివర్ కంప్లైంట్ వచ్చింది. పిల్లలు లేరు. సో నెక్స్ట్ హెల్త్ విషయం. ఒక మ్యారేజ్ అయిన 2 ఇయర్స్కి హెల్త్ విషయం వస్తే ఎలా ఉంటుంది మన ఫ్యామిలీలో? భర్త కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్ ఎన్నో ప్రాబ్లం, అంటే బాధ, ఏదో సంథింగ్ ఇంకా చెప్పుకోలేం మాటల్లో, అలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో నాకు ఎందుకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అంటే, చిన్న వయసులో ఇట్లా జరగడం ఎందుకు వచ్చింది, ఇలాంటి ప్రాబ్లం అనేది ఒక డ్రింక్ చేసే వాళ్ళకి, ఇంకేదన్నా స్మోకింగ్ చేసే వాళ్ళకి వస్తుంది. సో నాకు వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది నాకు ఒకటే ఆలోచన. అలాంటి టైంలో మా అక్క వాళ్ళు ధ్యాన పరిచయం వెంకటగిరి మాస్టర్ల ద్వారా నేను ధ్యానం క్లాస్కి వెళ్ళాను. వెళ్ళిన ఫస్ట్ డే, వెళ్ళిన రోజు కూడా నాకు కృష్ణాష్టమి వచ్చింది. ఆ రోజు కృష్ణాష్టమి రోజు ఒక భక్తి మార్గం లాగా నేను ఫ్రెష్ అయ్యి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన ఒక 10 మినిట్స్ ధ్యానంలో కూర్చొని పెట్టారు. ఆ 10 మినిట్స్లో నాకు ధ్యానం చేస్తుంటే నాకు ఎలా అయితే హాస్పిటల్లో ఎమర్జెన్సీలో నాకు ఐసీయూలో ఒక బ్లడ్ వాంతింగ్ అవడం, ఎమర్జెన్సీ అయిపోవడం, ఎండోస్కోపీ ద్వారా సర్జరీ చేస్తుంటే అలా ఎంతో భౌతికంగా నాకు చాలా సీరియస్ అయింది. అలాంటి సమస్య ఈ 10 మినిట్స్లో నేను ధ్యానంలో చూసుకోగలిగాను. సేమ్ అదే ఎక్స్పీరియన్స్. అది రియల్గా జరిగింది, ఇది ధ్యానంలో జరిగింది. కానీ ధ్యానం అనేది నాకు తెలియదు. ధ్యాన స్థితిలో ఆ 10 మినిట్స్లోనూ ఉండిపోయాను నేను. అలా ఆ రోజు నాకు మనం అంటుంటాం ధ్యానంలోకి ఎందుకు వచ్చామంటే, ఏదో ఒక మాస్టర్ చెప్తేనో, లేదా ధ్యానం చేయడం వల్ల కొంతమంది కౌన్సిలింగ్ పాటిస్తేనో మనం ధ్యానంలోకి ఒక డెప్త్గా వెళ్ళిపోతాం.
కానీ కేవలం నేను ఆ క్లాస్‌కెళ్ళిన రోజు మాస్టర్‌లు నాకు బుక్కులిచ్చేవాళ్ళు. ధ్యానం జగత్తు, ధ్యాన మహాచక్రం ఇలాంటి బుక్కులిచ్చేవాళ్ళు చదవమని. మంత్లీ క్లాసులు పెడుతుంటే వెళ్ళేదాన్ని. ఒక మంత్ ఏం చేశారంటే 3 టాబ్లెట్స్ బుక్ ఇచ్చారు. ప్రసన్న మేడం ఇచ్చారు మా క్లాస్‌లో. అని చెప్పి దీన్ని చదువు అని జెప్పిచ్చారు. అదెందుకిచ్చారంటే వాళ్ళెవరు చదవలేరు. అంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటేనే వాళ్ళకేదో కొంచెం అది ఒక డాక్టర్ సబ్జెక్ట్ అన్నట్టు ఒక మెంటల్ లాగా ఉంది. మాకర్థం కాలేదన్నట్టు ఫిజికల్‌గా ఆ సబ్జెక్ట్ అంటేనే ఏదోగా అనిపిచ్చేసిందంట ఓళ్ళకి. సరే నువ్వు గూడా చదువు నీకర్థమవుతుందేమో అనేసి నాకు ఆ బుక్ ఇచ్చారు. సో, ఆ బుక్ ద్వారానే నేను చదివి, ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి కారణమైనాను. ఆ 3 టాబ్లెట్స్ బుక్కు మనం చదువుతుంటే ప్రతి పాయింటు అడ్డదిడ్డమైన తిండి విధానం గాని, ఆలోచన విధానం గాని, పరస్పర సంబంధాలు, ఇలా కూలీ, అకౌంటెంట్, ఆఫీసరు ఏ స్థాయిని బట్టి, ఆ స్థితిని బట్టి ఆ 3 టాబ్లెట్స్‌లో ప్రతి పాయింట్ 3 పాయింట్స్ ఉంటాయి. అలాంటి టాబ్లెట్ నేను బుక్ మొత్తం చదవడంతో నాకు ఒకే ఒక ఆలోచనొచ్చింది. 41 డేస్ కంటిన్యూ చేశాను. ధ్యానం క్లాసులకెళ్ళడం, ఇంటికాడ చేయడం. ఆ 41 డేస్‌లో నాకు పత్రి సార్‌ని కలవడం అయింది. 41 డేస్‌లోనే. కానీ నాకెవరు గైడెన్స్ ఇవ్వలేదు. నాకేది సజెషన్ లేదు అప్పటిదాకా. ఆ 41 డేస్‌లో నాకే ఒక ఇన్నర్ సంకల్పం అంటారు గదా! అట్లా నేను సంకల్పం బెట్టుకొని నాకు ఒకటనుకునేదాన్ని. మ చూడండి మన పరమహంస యోగానంద గారు చెప్తారు. ఏదైతే నువ్వు ఆలోచిస్తావో, ఏదైతే ఆహ్, తింటావో అదే నువ్వవుతావన్నట్టు మనకి ఒక కొటేషన్ చెప్పున్నారు దాంట్లో. అట్లా నేను ఏదైతే మనం ఆలోచిస్తామో అదే మనం అవుతాం. అది నెగెటివ్ గావచ్చు, పాజిటివ్ గావచ్చు. అలా నేను ఆ 41 డేస్ తర్వాత నేను ఆలోచించిందేందంటే, ధ్యానం చేయడం ఇంపార్టెంట్ గాదు. ధ్యానం చేస్తాం, బుక్ చదువుతాం. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక జబ్బుని తగ్గించుకునే విధంగా మనం ఎళ్ళాలి. అది దేంట్లోకెళ్ళాలి? ధ్యానంలో ఏ స్థితిలోకెళ్ళాలి? ఏది కరెక్టు? అనేది మనం ధ్యానం పూర్తయ్యేదాకా మనం తెలుసుకునేదాకా మనకు తెలీదు. కానీ ఈ ఆలోచననేది ధ్యానంలో కూర్చుంటే నాకు ఇలా అనిపిచ్చేది నా ఆలోచన. ఇలా అనిపించడంతో నేను 41 డేస్ తర్వాత ఆ బుక్ చదివినాక లక్ష్మీ ప్రసన్న మేడంకి కాల్ చేశాను. కాల్ చేస్తే అక్కడ నాకేం జరిగిందంటే, "మేడం ఇమ్మీడియేట్‌గా క్లాస్‌కి మేడం కాల్ చేస్తుంటే 1 మినిట్ అండి. నాకు చిన్న బాబున్నాడు." ఓకే మాస్టర్. ఇలా, ఇలా నాకు 41 డేస్ ప్రసన్న మేడంకి కాల్ చేస్తే, "మేడం నాకు ఇలా ప్రాబ్లమ్ ఉంది. సో, నాకు ఈ విధంగా పూర్తిగా ఆ ప్రాబ్లమ్ తగ్గించుకోవాలి. దీనికి మార్గం ఏంది?" అనేసి మేడం చెప్తే, "ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి నాకు పెట్టు. ఆ ఫైల్‌లో పెట్టు. నేను జీకే సార్‌కి చూపిస్తాను. వాట్సాప్‌లో పెట్టు. లేదా నువ్వైనా చూపిద్దాం" అని చెప్పి మేడం చెప్పడంతో, నేను ఆ రిపోర్ట్‌లు ఎత్తుకొనొచ్చాను. ఎత్తుకొనొస్తే మేడం ఏందంటే, "లేదు, లేదు నువ్వు ఈ రిపోర్ట్‌లు గాదు. ఎమర్జెన్సీగా నువ్వు బెంగుళూరు రాగలిగితే రా. జీకే సార్ వస్తున్నాడు. 3 డేస్ వర్క్‌షాప్" అని జెప్పారు. అక్కడ 3 డేస్ వర్క్‌షాప్‌కు నేను మా బ్రదర్‌ని తీసుకొని బెంగుళూరెళ్ళాను. అక్కడికెళ్తే ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి సారు అప్పటికే నేను హెల్త్ పరంగా ఎన్నో లక్షలు, వేలు ఖర్చు పెట్టున్నాను. ఎమర్జెన్సీ బ్లడ్ వామిటింగ్ అయిపోవడం, బ్లా డాక్టర్స్ తీసుకొనెళ్ళిపోండని చెప్పారు. అమ్మాయి ఇంకా బతకడం కష్టం. అంతకుముందు పిల్లలు లేరు. సో, ఇంకా ఏం చేయాలో నాకు ఒక మానసిక ఒత్తిడనేది నాకు ఎక్కువ డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. అట్లాంటి టైంలో నాకు ధ్యానంలోకి గూడా రావచ్చా? రాగూడదా? ఇది కరెక్టా? కాదనేది నాకు ఆలోచించేదాన్ని. అట్లా ఎప్పుడు నేను ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే, ఒకటికి 4 మాటలు ఆలోచించేదాన్ని. అట్లా ఆలోచించి, సరే నాకిది కరెక్ట్ అనిపిచ్చిందని చెప్పి నేను 3 డేస్ వర్క్‌షాప్‌కెళ్ళాను బెంగుళూరులో.
సారు మనకి కేస్ షీట్ రాసిస్తారు కదా, అట్లా నాకు ఆ కేస్ షీట్ రాశాడు. రాసిచ్చి ఆ 3 days వర్క్ షాప్ అయిపోయినాక నీకేమనిపించింది ఒక 2 మాటల్లో చెప్పు అని చెప్పి మైక్ ఇచ్చితే, ఒక 2 మాటలు కాదు కదా, ఒక హాఫ్ అన్ అవర్ అట్లానే మాట్లాడాను నేను మైక్ లో. ఏం మాట్లాడానో తెలియదు. ఆ సబ్జెక్ట్ అంత అద్భుతంగా నాకు నా మైండ్ కి వచ్చింది. ఇది అద్భుతమైన సబ్జెక్ట్ అని చెప్పి నేను వెంటనే స్పిరిచువల్ టాబ్లెట్స్ లకి 41 days అంటే 41 days లోనే నేను ఆ సబ్జెక్ట్ లోకి రావడం జరిగింది. స్పిరిచువల్ టాబ్లెట్స్ ఎట్లా మనకి దానికి ఏంది అనేది మనకి ఒక రీజన్ తీసుకుంటే, దానికి దీనికి తేడా ఏంటంటే, ధ్యానం చేయడం, ఎన్నో బుక్స్ చదువుతాం, ఎన్నో యోగుల బుక్ చదువుతాం, క్లాసులకు వెళ్తాం. కానీ స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏమిటి అంటే, నేను నేర్చుకున్నది, నేను ఇంప్లిమెంటేషన్ చేసింది దాంట్లో నాకు స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే మన కేస్ షీట్ రాస్తారు కదా, ఆ కేస్ షీట్ ని మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే మనకి ఓపీ రాస్తారు. ఓపీ రాసినప్పుడు ఆ ఓపీ రాసేటప్పుడు మనం అమౌంట్ కడతాం, రిజిస్ట్రేషన్ చేసి అన్ని చేస్తారు అక్కడ. ఆ ఓపీ లాంటిదే మనకి ఈ కేస్ షీట్ అనేది ఒక క్లారిటీ వచ్చింది. అట్లా మనం అట్లా అనిపించింది నాకు. సో ఇది మళ్ళీ ఈ కేస్ షీట్ అయిపోయినాక ఈ బుక్స్ చదవడం, సార్ చెప్పినట్టు ఎన్నో గంటలు సాధన చేయడం. నేను అప్పట్లో ఒక 15 సంవత్సరాల బ్యాక్ నేను అప్పట్లోనే మిలరాప్ చరిత్ర సార్ రాసింది నాకు 12 టాబ్లెట్లు, భావనా శక్తి, 7 చక్రాస్ ఇవి రాసిచ్చారు. ఇవి రాసిచ్చిన తర్వాత నేను ఆ బుక్ చదువుతుంటే, మిలరాప్ చరిత్ర బుక్ చదివానండి. ఆ బుక్ చదివితేనే నేను ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవడం అయింది. ఎంత కష్టపడటం అంటే ఏందో అనేది నేర్చుకున్నాను. ఆ మిలరాప చరిత్ర బుక్ చదివినప్పుడు ఆ మిలరాప ఎంత కష్టపడతాడో, కేవలం ఒక ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆయన ఎన్నో గురువులు, ఒకరికి 2 3 గురువులతో ఎన్నో కష్టాలు పడతాడు ఆయన. మార్చి మార్చి ఒక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎంతో కష్టపడతాడు. అలాంటిది ఆ జ్ఞానం తెలుసుకోవడానికి అన్ని కష్టాలు పడితే, మనం ఈ రోజుల్లో మనం ఎంత కష్టపడుతున్నాం. ఒక్క చిన్న కష్టం లేకుండా జూమ్ లో ఉంచే క్లాసులు వింటున్నాం. ఎప్పుడో కంఫర్ట్ గా ఉన్నప్పుడు, మనకి ఇబ్బంది లేనప్పుడు బయట క్లాసులకు వెళ్తున్నాం. ఎనీ టైం మనకి టచ్ లో కౌన్సిలింగ్ చేసే వాళ్ళు మాస్టర్లు ఉన్నారు. ఎక్కడా మాస్టర్లే. అట్లా ఆ పూర్వకాలంలో అట్లాంటి మాస్టర్స్ మిల్లరాప గాని, లోక్ సంపరంప గాని, ఇలా ఎంతో మంది ఉన్నారు మనకి మాస్టర్స్. జీసస్, వీళ్ళు ఎంత జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎంత కష్టపడి ఉంటారు. నిజంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఈ బుక్ చదువుతుంటే నాకు, ఆ యోగుల బుక్ చదివి పురాణాలు ఎన్నో చదువుతుంటాము. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్ అంటే ఏమిటంటే, ఒక చిన్న బిడ్డకి గోరుముద్దలు కలిపి తినిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్. నిజంగా ఎంత అర్థం కాని వ్యక్తికైనా సరే, చదువులేని వ్యక్తికైనా సరే, అంత అద్భుతంగా తెలుగులో అర్థమయ్యేటట్టు ఇప్పుడు అన్ని భాషల్లో వచ్చినాయి. తెలుగులో కూడా ఎంతో అర్థమయ్యే విధంగా సారు మనకి ఆ బుక్కులు రెడీ చేయడం అయింది. నిజంగా ఆ రోజుల్లో సారు ఎంత కష్టపడి ఉంటే మనకి ఒక డాక్టర్ అయింది, ఎంత కష్టపడి ఉంటే ఈ రోజు మనకి అంత అద్భుతమైన టాబ్లెట్లు రెడీ చేయగలిగారు. ఇన్ని రోజులు నిద్ర లేకుండా ఆయన ఎంత కష్టపడినాడనేది సారు మనకి చెప్పే ఉన్నారు. మనం ఒక ధ్యానం చేయడం, ఒక బుక్ చదవడానికి ఒక ఒక రోజు కష్టపడట్లేదు. ఒక 1 hour 2 hours లేదా కష్టపడడానికి మనకి ఎన్నో పనులు ఉంటాయి. సంసారం ఉంటుంది, పిల్లలు ఉంటుంది, ఎన్నో ఉంటాయి. కానీ ఒక గంట 2 గంటలు టైం పెట్టడానికి మనకు టైం లేదా. మరి సారు ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఉంటారు, ఎన్ని గంటలు చేస్తుంటారు. మరి ఈ బుక్కులు రెడీ చేయడానికి ఎంత ఆయన ఒక డాక్టర్ సర్వీస్ నే, ఒక హాస్పిటల్నే ఆయన పణంగా పెట్టి చేస్తుంటారు అనేది మనకి అర్థమయ్యే ఉంటుంది. సో ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని స్పిరిచువల్ టాబ్లెట్స్ లకి నేను త్వరగా
రావడమే స్పిరిచువల్ లోకి వచ్చేసాను. స్పిరిచువల్ టాబ్లెట్స్ లకి ఎంతో అద్భుతంగా నాకు ఫస్ట్ కన్ఫ్యూజ్ గానే ఉన్నింది. కానీ నేను కన్ఫ్యూజ్ గా ఉన్నా కూడా నేను దాన్ని వదలకుండా సంకల్పంతో పట్టుదలతో పట్టుకున్నాను దాన్ని. సార్ చెప్పిన బుక్ చదవడం. నేను ఒక క్వశ్చన్ వేసాను సార్కి, ఈ బుక్కులు చదివితే నాకు ప్రాబ్లం తగ్గిపోతుందా? ఆ బుక్కులు కాదు, టాబ్లెట్లు అన్నారు సార్. సార్ టాబ్లెట్లు, ఇన్ని టాబ్లెట్లు, ఇప్పటికే ఎన్నో టాబ్లెట్లు వాడుతున్నాను, మరి నాకు ఇంకా టాబ్లెట్లు వద్దు, నేను వాడలేనని చెప్తే సారు నవ్వి, ఈ టాబ్లెట్స్ కాదు బుక్స్, బుక్స్ రూపంలో ఉండేది. ఆ టాబ్లెట్, ఆ వర్డ్ పెట్టడం అద్భుతంగా పెట్టాడు సారు. నిజంగా వండర్ఫుల్ గా నాకు ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటేనే ఎంత ఎంతో గొప్పగా నేను ఫీల్ అవుతాను. ఆ సబ్జెక్ట్ అంటేనే. అట్లాంటిది ఎన్ని టాబ్లెట్స్ బుక్ ఉన్నాయో అన్ని టాబ్లెట్స్ నేను ధ్యానం చేయడం, అన్ని నా ఎక్స్పీరియన్స్ తగ్గట్టు సార్ నాకు ఆ రిఫిల్ చేసేసి ఏ ఏ టయానికి ఏ బుక్ చదవాలి, ఏది చదవాలి, ఏం చేయాలి, ఎక్కడికి క్లాసులకు వెళ్ళాలి, దాంట్లో ఉన్నటి ఏంది పాటించేది, ఇవన్నీ ప్రతిదీ నాకు 15 సంవత్సరాల బ్యాక్ ముందు సారు నాకు ఆ బుక్స్ చదువుతుంటే ప్రతిదీ ఏ చిన్న ఇంట్లో సమస్య వచ్చినా, నాకు డౌట్ వచ్చినా, సార్ మన ఇండియాలో ఎక్కువ ఉన్నారు అప్పుడు తిరుపతి సైడు, ఇట్లా నెల్లూరు, బెంగళూరు, గూడూరు ఇట్లా వస్తున్నారు సారు. ఎక్కువగా వచ్చేది వర్క్ షాప్లు అంటే. ఎనీ టైం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా సార్కి నేను ఎక్కడికి వెళ్ళినా సార్ని కలిసి నాకున్న ప్రతి డౌట్స్, ఏ డౌట్ అయినా సరే, మన ఇంట్లో వాళ్ళన్నా విసిగించుకుంటారు డిస్టర్బ్ చేస్తే ప్రతి దానికి, చిన్న విషయానికి. అలా నేను ప్రతి దాన్ని సార్కి చెప్పడంతో సార్ నిజంగా సార్ బుర్ర తినేసాను. అట్లా సార్ ఎంత కనెక్టివ్ అయ్యాడంటే నాకు నిజంగా ఒక మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలా రెస్పాండ్ అవరు. అంత అద్భుతంగా ఒక లివర్ కంప్లైంట్ ని ఈరోజు ఒక చిన్న టాబ్లెట్ లేకుండా నేను ఈరోజు హ్యాపీగా స్పిరిచువల్ జర్నీ చేస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక సర్వీస్ అనేది, ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఎంతో మందికి కౌన్సిలింగ్ చేస్తున్నాను. అలాగే నాకు డైరెక్ట్ గా వచ్చినటి కంటే కూడా సార్ ఇచ్చినటి, ప్రసన్న మేడం ఇచ్చినటి ఎక్కువ చేసిన కేసులు ఉన్నాయి నేను. నిజంగా ఆ సబ్జెక్ట్ అనేది ఎంత అర్థం చేసుకున్నానంటే నాకు అంత టైం పట్టింది మొత్తం అర్థం చేసుకోవడానికి. నాలో శత్రువులు బుక్కులు చదువుతుంటే ఆ నాలో శత్రువులు ఎలా ఉంటది, శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా, ఈ 4 స్థాయిలో మనం మెయిన్ గా మారాలి. ఈ 4 స్థాయిలో వ్యక్తి ఎప్పుడైతే మారుతాడో నీకు ఏ ఆలోచన వచ్చినా సరే, మానసికంగా గాని, బుద్ధి ఏం చెప్తుంది, శరీరానికి ఏమవుతుందనే ఒక భయం అనేది ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో మనం మనసు పరంగా గాని, బుద్ధి పరంగా ఏడో ఒక దగ్గర డ్రాప్ అయిపోతాం కొద్ది రోజులకు. మళ్ళీ మళ్ళీ ఆలోచన వస్తుంది. ఇప్పుడు క్లాస్ విన్న వెంటనే వెళ్ళండి మళ్ళీ సంసారంలోకి, మళ్ళీ అప్పుడే మైండ్ మారుతుంది. మళ్ళీ 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఏదన్నా బయట వెళ్ళి రండి, మళ్ళీ మన ఆలోచన మారిపోతుంది. అట్లా ఆ మాయ అనేది మనకి, ఆ సంసారం, మన జీవిత ధ్యేయం అనేది ఒక మాయ లాంటిది. అలాంటిది ఈ ఎప్పుడైతే ఈ 4 స్థాయిల ఆత్మస్థితిలో మనం ఆలోచించాలి. ఈ 3 పక్కన పెట్టేయాలి. శారీరకంగా, మనసు, బుద్ధి, ఈ 3 పక్కన పెట్టేయాలి. ఆత్మ స్థాయిలో మనం ఆలోచించాలి. నిజంగా నేను చేసింది అదే. ఇదేది శాశ్వతం కాదు. ఇంత స్థాయికి వచ్చిన తర్వాత మనకేది శాశ్వతం కాదు. మన సోల్, మన ఆత్మ శాశ్వతమైంది. మనకి యోగా నేర్పిస్తుంటారు, కొన్ని హెల్త్ ప్రాబ్లం తగ్గుతాయని. యోగా అనేది మన శరీరానికి మాత్రమే వస్తుంది, ఏ ప్రాబ్లంనే తగ్గుతుంది కాదనట్లేదు. కానీ ఈ ధ్యానం అనేది మన ఆత్మస్థితిలో అనేది మన కర్మని, జ్ఞానాన్ని దగ్గ కర్మన అంటారు. మనకి ఆ జ్ఞానం అనే కర్మలో మన కర్మలు అనేది ఆ దగ్గమైపోతాయి. ధ్యానం అనేది అంత గొప్ప విషయం. నిజంగా ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన బ్రహ్మశ్రీ పత్రి సారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు మనం. ఎంతో మంది గురువులు ఉన్నారు, హిమాలయ యోగులు ఉన్నారు. ఎవరు మన ప్రపంచంలోకి రాలేదు ఈ జ్ఞానాన్ని పరిచయం చేయడానికి. కేవలం మన బ్రహ్మశ్రీ పత్రి సార్ మాత్రమే
ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ముందుకు తీసుకొచ్చారు. ఆ ఆ సార్ చెప్పిన పత్రి సార్ చెప్పిన ఆ వర్డ్స్, ఆనంద బ్రహ్మ, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక మూలికలు, ఇవన్నీ ఒక పాయింట్ గా తీసుకొని, దాంట్లో ఉన్న సార్ చెప్పిన పాయింట్ లోనే తీసుకొని, మన జీకే సార్ ఒక డాక్టర్ గా ఉండి, ఆయన ఆలోచన స్థితిలో ఆయన ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది రెడీ చేయడం, నిజంగా ప్రతి దానికి ఒక టాబ్లెట్, తలనొప్పికి ఒక టాబ్లెట్, మానసికంగా ఒక టాబ్లెట్, ఇట్లా ప్రతి దానికి ఒక టాబ్లెట్ అనే వర్డ్ పెట్టి ఎంత అద్భుతంగా ఆ బుక్లు రెడీ చేశారో నిజంగా వండర్ఫుల్ నాకు అనిపించింది. నేను పూర్తి ఆరోగ్యవంతురాల్ని, ఈ రోజు హ్యాపీగా ఆనందంగా ఉండడానికి ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎనీ టైం మన సార్ చెప్తుంటారు, జీకే సార్, నిద్దట్లో లేసి అడిగినా కూడా మన ఏ సమస్యకి ఏ బుక్ లో ఏ సబ్జెక్ట్ ఉందో చెప్పగలిగే కెపాసిటీకి మనం చేరుకోవాలి. అప్పుడు చేరుకున్నప్పుడు నిజమైన జ్ఞానిగా మనం తయారవుతాం. నేను ఒక ధ్యానం లేకొచ్చిన 1 year పడుతుంది అన్నాడు సార్ నాకు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు బయటపడడానికి, నేను హెల్త్ విషయంతో రాలేని పరిస్థితిలో వచ్చాను సార్ కాడికి. అంత దూరం వచ్చి సార్ని కలవడం అయింది. సో మళ్ళీ నాకు 1 year పడుతుందన్న సారు 6 month లోనే నేను రెడీ అవ్వగలిగాను. నా బాడీ లాంగ్వేజ్ మారింది, విపరీతమైన వెయిట్ వచ్చాను, బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంది, నా హెల్త్ విషయం తెలుస్తుంది, నా ఆలోచన విధానం, ఇవన్నీ నేను కరెక్ట్ చేసుకోగలిగాను. మీరు నమ్ముతారో నమ్మరో 8 hours ధ్యానం చేసేదాన్ని నేను. ఫస్ట్ లో ధ్యానం లేక వచ్చిన తర్వాత కూడా 8 hours ధ్యానం. పౌర్ణమి టైంలో అయితే అదే టైం, నైట్ అంతా ధ్యానమే చేసేదాన్ని. మరి ఇది ఎలా చేయగలిగాడు మేడం మీరు, మీకు ఫ్యామిలీ ఉంది కదా అని అనుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా నాకు, అందరికీ ఫ్యామిలీ ఉంటాయి, అందరికీ వర్క్ ఉంటుంది, జాబులు ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ నాకు కూడా అదే విధంగా ఫ్యామిలీ కూడా, అది జాయింట్ ఫ్యామిలీ, అందరూ ఉన్నారు. మా తోడుకోడలు, పిల్లలు, మా అత్త మామయ్య, మా వారు, నేను, అందరూ ఉన్నాం, జాయింట్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో ఇంత కుటుంబంలా ఉండి, నేను జాయింట్ ఫ్యామిలీలో ఉండి మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఎంత టైం పెట్టగలిగాను, ఈ బుక్లన్నీ ఎలా చదివినానంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది ఎలా జర్నీ జరిగిందో నాకే అర్థం కాదు. అంత ఆలోచన తపన అనేది సంకల్పం పెట్టి చేశాను నేను. 7 చక్రాస్ మనకి, మనకి తెలిసిందే. 7 చక్రాస్ టాపిక్ చెప్తుంటే, మూలాధార చక్రం నుంచి సహస్ర స్థితికి రావడానికి మనకి ఒక గైనిక్ ప్రాబ్లం వచ్చినా, ఒక లివర్ కంప్లైంట్ వచ్చినా మనం ఏం మార్చుకోవాలి. మనకి ఏదైనా చిన్న సిచ్యువేషన్ వచ్చిందంటే వెంటనే ఒక బ్యాక్ పెయిన్ అనుకోండి, లేదా ఒక గైనిక్ ప్రాబ్లం అనుకోండి, లేదా ఒక లంగ్స్ ప్రాబ్లం అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనకి ఏ ప్రాబ్లంకి ఏ సబ్జెక్ట్ మనం తీసుకోవాలి, లేదా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఏ సబ్జెక్ట్కి ఏది ఇవ్వాలి అనేది ఒక ఐడెంటిఫికేషన్ మనకు వచ్చేయాలి, ఐడియా వచ్చేయాలి. నిజంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఇది అద్భుతమైన సబ్జెక్ట్. ఇది ఒక డాక్టర్ చదివిన వ్యక్తి ఎంత సఫర్ అవుతాడో, అలాంటిది స్పిరిచువల్ టాబ్లెట్స్ లో మనకు అర్థం కాకపోయినా నెక్స్ట్ లాస్ట్కి వచ్చేది ఎలా ఉంటది, కష్టపడి కష్టపడి డాక్టర్ కోర్సు పూర్తయినాక అది ఆ డాక్టర్ సీట్ అనేది కొడతారు. ఎంతో కష్టం ఉంటుంది దాని వెనకాల. అలాగే దీన్ని కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్ చదివేటప్పుడు అలానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ అంతా మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారో, ఆ జ్ఞానాన్ని తీసుకోగలుగుతారో, అప్పుడు మీరు ఒక డాక్టర్ స్థాయికి వచ్చేసినట్లు లెక్క. ఎప్పుడైతే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడినానో, నాకు ఇమీడియట్ గా నేను ఒక మాస్టర్లు అనేది వెంకటగిరి మాస్టర్లు నాకు తెలిసిన వాళ్ళు అడిగితే, నువ్వు ఇంత ధ్యానం చేస్తున్నావు, ఇంత చేస్తున్నావు,
మరి నీకు పిల్లలు లేరు కదా అని అన్నారు. నేను ఒకటే మాట అన్నాను. అక్కడ గాని నాకెవరు ఎవరు గైడ్ చేయలేదు. అక్కడ గాని నా ఇన్నర్ నుంచే నేను చెప్పేదాన్ని. మన గత జన్మలో ఎంత కర్మ చేశామో మనకు తెలీదు. ఈరోజు ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండడానికి మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఈ ధ్యానం మనకు పరిచయం అవ్వడం. సో, అది పిల్లలు మనకి రావడానికి గూడా మన గత జన్మ కర్మను బట్టే ఉంటది. ఆ కర్మ ఎప్పుడైతే తీరుతుందో మనం మనకి ఈ జన్మలో పిల్లలు రావడానికి మనకుంటుంది. మనకింకా రాలేదు, లేదా సమస్య తగ్గలేదు, హెల్త్ విషయం తగ్గలేదంటే నువ్వింకా ఇంకా నేర్చుకోవడం ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పానో సార్‌కి ఈ విషయం జెప్తే, "నువ్వు ఆధ్యాత్మిక వృత్తుల మీద వర్క్ చెయి ఇంకా. నువ్వెంతమందైతే ఆధ్యాత్మిక వృత్తులను రెడీ చేస్తారో, నీకు భౌతిక వృత్తుడు రావడం అనేది జరుగుతుంది" అన్నారు సారు. సార్ చెప్తే చేసేసేదాన్ని నేను. ఇంకెందుకు చెప్పాడు? ఎందుకు చేశా? ఎందుకు జెప్పారు? మనం ఎందుకు చేయాలి? అని పక్కన పడేసేదాన్ని కాదు. చెప్పిన వెంటనే చేసేదాన్ని. ఎప్పుడైతే నాకొచ్చిన కేసులు ప్రసన్న మేడం అయితే గతంలో నాకెన్ని ఇచ్చారు మేడం అయితే. సారు అట్లానే ఇచ్చారు. ఎప్పుడైతే నేను నిజంగా చెప్పాలంటే యూఎస్‌లో ఒక కేసయితే పూర్తిగా బయటపడారు అతను. మైగ్రే ప్రాబ్లమ్ తనకి. ఎంత అద్భుతంగా తను గూడా బయటపడినారు. సారిచ్చారు ఆ కేసు. అట్లా మేడం ఇచ్చిన కేసులో ఇట్లా ఎంతో మంది సక్సెస్‌ఫుల్ అయ్యారు. కానీ నేనిచ్చింది గూడా ఒక చిన్న చిన్న విషయాలకేం గాదు. ఒక మైగ్రే ప్రాబ్లమ్, లేదా లంగ్స్ ప్రాబ్లమ్, లివర్ కంప్లెయింటు, గైనిక్ ప్రాబ్లమ్ ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ సీరియస్ కండిషన్‌లో ఉండే వాళ్ళకే కౌన్సెలింగ్ ఇచ్చాను ఎక్కువగా చెప్పాలంటే. నేను అడిగేదాన్ని, "సార్ నేను చేయగలుగుతానా" అని. ఖచ్చితంగా చేయగలుగుతామనేది సార్ అప్పుడు. ఇంకేం అడిగేదాన్ని గాదు. అది మొదలు సార్ ఏ కేసిచ్చినా నేనెందుకు చేస్తాను, నేను మాట్లాడతాను, నేను చేయలేనంటే ఖచ్చితంగా చేసేదాన్ని. అట్లా నాకు ఎప్పుడైతే నేను ఈ ఆధ్యాత్మిక వృత్తులని ఎప్పుడైతే నేను మార్చానో, ఎంతమందిని తయారు చేశానో, ఇమ్మీడియేట్‌గా నాకు బాబు పుట్టారు. నాకు కన్సీవ్ అవ్వడం, ఇన్ని రోజులు ఎన్నో డాక్టర్లు చూసారు. అసలు డాక్టర్లు నా హెల్త్ విషయంతో నీకు పిల్లలే పుట్టడం కష్టం. నీకే ఇబ్బందవుతుంది అని చెప్పిన డాక్టర్లే, ఈరోజు హెల్త్ బాగుంది. జస్ట్ నాకు బాబు ఇప్పుడు 7 ఇయర్స్ బాబు. ఈరోజు మనం ఎంత హ్యాపీగా ఉండడానికి మన స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ మనకిచ్చిన ఇంత అద్భుతమైన జ్ఞానానికి డాక్టర్ జీకే సార్‌కి, లక్ష్మీ ప్రసన్న మేడం ఈళ్ళిద్దరూ నాకు ఒక తల్లిదండ్రులతో సమానం అనుకోవాలి నిజంగా. నా తల్లిదండ్రులు నాకు శరీరానికి జన్మనిస్తే, నాకు పునర్జన్మనిచ్చింది ఆ ప్రసన్న మేడం, డాక్టర్ జీకే సార్ అని చెప్పుకోవాలి. నేనెన్నో మాటలు సూసైడ్ గూడా చేశాను. ఎందుకు అంటే అంత బాధను అనుభవించేదాన్ని నేను. లివర్ కంప్లెయింట్ అంటే చిన్న విషయమా? దానికి పూర్తి ట్రీట్‌మెంట్ అనేది లేదు. బయట విదేశాలకెళ్తే గూడా అది కన్ఫర్మ్‌గా అవుతాదని మనం చెప్పలేం. అలాంటి సమస్య ఈరోజు నాకు ఒక చిన్న మెడిసిన్ గూడా వాడట్లేదండి నేను. ఇంత అద్భుతంగా అంటే నిజంగా నాకు ఒక దేవుడు మంచి మార్గంలోకి నేనెంతో భక్తి మార్గంలో ఉన్నదాన్ని నేను పరమశివుడిని ఎక్కువనే పూజిస్తాను. నేనెప్పుడూ మొరపెట్టుకునేదాన్ని. నాకు ఎప్పుడు నిన్ను పూజించేదాన్ని. నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ పిల్లలు లేకపోవడం తర్వాత పక్కన పెడితే, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్‌ని, ఇంకా ఎక్కువ సమస్యలో నన్ను పడేశారు అని ఎక్కువ బాధపడేదాన్ని టెంపుల్‌కెళ్తే. కానీ ఇప్పుడు అర్థమైతుంది. అసలైన అద్భుతమైన అందరికంటే గొప్ప మార్గంలోకి పంపించాడు ఆ భగవంతుడు మనకి అనేది నేను గర్వంగా ఫీల్ అవుతానిప్పుడు. మా వారు మా వారు గాని నేనెక్కడికెళ్ళాలన్నా, క్లాసులకి అటెండ్ అవ్వాలన్నా మా బాబుని పట్టుకుంటాడు. ఈరోజు నేను కొద్దో గొప్పో బయట ఎక్కువ రాలేను. చిన్న బాబు ఉండడంతో. కానీ ఆ జూమ్ క్లాసులు గాని, అత్యవసర క్లాసులకు గాని వెళ్ళడం అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మా అత్తయ్య, మా మామయ్య గూడా మాతోనే ఉంటారు. అందరూ జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు. మరి వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత ఓపిక, ఎంత సహనం ఉండాలి మనకి. మనకి అరిషడ్ వర్గాలున్నాయి.
అర్షడ్ వర్గాల ఏదో ఒక దాంట్లో మనం ఉండే ఉంటాం. ప్రతి ఒక్కరు ఉంటారు. కానీ వాటన్నిటిలో అవి జయించినామని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, మన పత్రి సార్ చెప్తాడు, ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేయడం కాదు, సంసారాన్ని వదిలి వెళ్ళడం కాదు, సంఘంలో సంసారంలో ఉంటేనే మనం అన్ని చేయగలిగితే అప్పుడు నువ్వు జయించినట్టు. అప్పుడు అర్షడ్ వర్గాలు అనేది జయించుతాం. కానీ ఎట్లా మేడం, కోపం అనేది, బాధ అనేది వచ్చేస్తుంది కదా ఆ టైంలో. పిల్లల విషయం కావచ్చు, భార్యాభర్త విషయంలో కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్ వస్తుంది. కానీ ఆ క్షణమే ఉండాలి. దాన్నే రిపీట్ చేసుకొని పదే పదే మానసికంగా బాధపడినా మనకే ఇబ్బంది అవుతుంది. లేదా వీళ్ళు ఇలాట వాళ్ళు ఇట్ట అని మనం ఎప్పుడైతే చేస్తామో అది మనం ఒకరిని కంపేర్ చేసినట్టు అవుతుంది. సార్ చెప్తుంటారు మనకి ఎప్పుడు, నో జడ్జిమెంట్. ఎప్పుడు ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదు. ఎవరి ఆలోచన అది, ఎవరి అయితే మీకు అంతగా అనిపిస్తే మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు నేచర్కి బాగా మాస్టర్స్కి వదిలేయాలి. అప్పుడు మీరు రిలీఫ్ అవుతారు. అట్లా నేను ఎంతో ఈరోజు కౌన్సిలింగ్ చేస్తూ, క్లాసులకు వెళ్తూ ఇలా నేను సర్వీస్ చేస్తున్నాను. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో నేను పూర్తిగా నేను అర్థం చేసుకున్నది, ఒక టాబ్లెట్ అంటూ ఏం లేదు. ప్రతి టాబ్లెట్ నాకు అవసరమైందే. ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పేషెంట్కి మనం కరెక్ట్గా ఇవ్వగలగాలి. మీకు ఎగ్జాంపుల్ గా నేను ఒక ఒకటి చెప్తాను. టైం ఉంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. చెన్నైలో ఒక మేడం ఉన్నారు, ప్రసన్న మేడం. తెలుసా మేడం? పేరొద్దు. తను ఫ్యాటీ లివరు, గైనిక్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి తనకి. సో తనకి తెలుగు రాదు, మొత్తం హిందీ, తమిళ్. హిందీ కాదు, తమిళ్, చెన్నై. సరే తను ఏం చేయాలి, తెలుగు రాదు, మేడంతో మాట్లాడాలన్నా మేడం టైం లేదు, మేడంకి చెప్పను. తెలుగులో తనకి కొద్ది గొప్ప అర్థం చేసుకుంటుంది, అందుకని చెప్పలేదు. అట్లా మేడం నాకు, నువ్వు ఎంత టైం పెడతావో ఆ అమ్మాయికి తెలియదు, నువ్వు తను పూర్తిగా తీర్చిదిద్దాలి తనని అనేసి చెప్పారు మేడం. సో తనకి 1 year అయింది. నేను 1 year తనని పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేదాకా తనని పట్టుకున్నాను. మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ సబ్జెక్ట్ కానీ, స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్ ఇవి కానీ తనకి చెప్తూ వస్తూ, తనకున్న ఆ తెలుగు, ఆ తమిళ్లో అర్థంగా, తెలుగులో కొంచెం కొంచెం అర్థం చేసుకున్నది చెప్తా అంటే. కానీ తనకి చెప్పాలంటే, ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే, తనతో మాట్లాడాలంటే 1 hour టైం పెట్టేదాన్ని నేను. ఒక పేషెంట్కి 1 hour పెట్టేదాన్ని. ఎట్లా అని అంటే తనకి అర్థమయ్యేది కాదు తెలుగు. ప్రతి ప్రతిదీ డౌటే మేడంకి. అడిగేది, ప్రతి దానికి డౌట్ అడిగేది. అలా ఎప్పుడైతే నేను 1 year తనను వదులుకుంటూ పట్టుకున్నానో, ఈరోజు మొన్న మేడంతో కూడా ఎంఎంఎస్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు, మీటింగ్ లో. ఆ మీటింగ్ లో చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఒక పేషెంట్ పూర్తిగా బయటపడినప్పుడు ఒక గురువుకి ఎలా ఆనందం, హ్యాపీనెస్ ఉంటుందో ఆ రోజు నేను చూశాను. తను ఎంత తెలుగు మాట్లాడుతుందో, ఎంత బాగా నేర్చుకున్నదో, ఎన్ని టాబ్లెట్లు బుక్ చదువుతుందో, ఎంత ఇంప్లిమెంట్ అయ్యిందో, ఎంత ఇంప్లిమెంట్ అయ్యి ఈరోజు ఆ మేడంతో కూడా తమిళనాడు ఇన్ఛార్జిగా తను ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్ లో కానీ, నెక్స్ట్ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో క్లాసులు ఇవ్వడం కానీ, కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఎంత సర్వీస్ చేస్తుందంటే అద్భుతంగా సర్వీస్ చేస్తుంది. మనకి గైనిక్ ప్రాబ్లం లో లేడీస్ కి ఎక్కువగా పెయిన్ వస్తే భరించలేరు. అది పీరియడ్స్ టైంలో కావచ్చు, మామూలుగా కావచ్చు. ఆ ఆ పెయిన్ ను భరించలేక ఆ మేడం
చాలా ఇబ్బంది. నా కాడైతే చెప్పి ఎన్నో మాటలు బాధపడింది. నాతో పరిచయం అయినాక. తనకి ఎంత సజెషన్ ఇచ్చి ఓపికగా తనకిచ్చే టాబ్లెట్ తనకొచ్చిన అనుభవాలకు తగ్గట్టు నేను ఎప్పుడైతే తనకివ్వగలిగానో, తను ప్రతిదీ మార్చుకునేది. మాట్లాడిన టైంలో గూడా నాకు మెసేజ్ పెట్టేది తను. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టేది. అలా తనకి నేనెప్పుడు రెస్పాండ్ అయ్యి రిప్లై ఇవ్వడంతో, ఈరోజు తనకి ఒక పీరియడ్స్ టైంలో గాని, ఆ గైనిక్ ప్రాబ్లమ్ అనేది, ఆ పెయిన్ అనేది లేకుండా పోయింది తనకి. ఆ ఫ్యాటీ లివర్ గూడా నార్మల్ అయింది తనకి. ఎంత అద్భుతంగా తమిళనాడుగా మేడంతో గూడా సర్వీస్ చేస్తుందంటే, నిజంగా వండర్‌ఫుల్ అనిపిచ్చింది నాకు. జీకే సార్‌ని గూడా కలిసిందంట. ఇలా నాకు జోష్న మేడం ఇలా చేశారు సార్ అంటే, ఆ! ఓకేనే. థా చాలా సంతోషం అని జెప్పారంట. ఎంత హ్యాపీగా తను ఫీల్ అయిందంటే అంత హ్యాపీగాను. ఇప్పుడు వస్తున్నాయి కేస్ షీట్‌లు ఎన్నొస్తున్నాయి మనకి. ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు. ఎన్నొస్తున్నాయి నాకైతే ఎన్నొస్తున్నాయో తెలీదు. ఆ కేస్ షీట్‌లనేది ఆ పేషెంట్ ఆ కేస్ షీట్‌లనేది ఎటు పోతున్నాయో తెలియట్లేదు. ఒక పేషెంట్ మన దగ్గరకొస్తే తను బయట పడేదాకా వదిలిపెట్టకూడదు. మనకెన్ని పనులైనా ఉండొచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు. అట్లా మనం ఏదైనా ఒక పేషెంట్ వచ్చినప్పుడు అలా మనం కేర్ తీసుకోవాలి. ఈ కేరింగ్ అనేది నేను సార్‌లో, మేడంలో చూశాను. మనలో ఓపిక, సహనం అన్నీ ఉండాలి. ఒక మాస్టర్ ఒక వ్యక్తి వచ్చి చెప్తుంటే మనకి ఆ ఓపిక అనేది ఉండాలి. వినడం నేర్చుకోవాలి ఫస్టు. వాళ్ళేం చెప్తున్నారు ఇనాలి. ఆ సహనం పాటించాలి. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అంటే ఏమిటి అంటే, ఆ జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు నీకు నువ్వే డాక్టర్ అవుతావు. నీకు నో డాక్టర్, నో మెడిసిన్ నాకు తెలిసి. ఇంత అద్భుతమైన సబ్జెక్టో ఇది. చాలా హ్యాపీ అనిపిచ్చింది ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు. ఇప్పుడు ఇంట్లో ఉండి ఒక 1 డేస్, 2 డేస్ ఎళ్ళాలంటే బయట బాధపడుతున్నారు. ఇబ్బంది పడుతున్నారు బయటెళ్ళాలంటే. ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదనో, పిల్లలు సపోర్ట్ చేయలేదనో, భర్త సపోర్ట్ చేయలేదనో. కానీ ఆ టైంలో నే నాకు నేనుగా నిర్ణయం తీసుకునేదాన్ని. మా వారికి చెప్పి. నేనెప్పుడో జీకే సారు ట్రైనింగ్‌కి 1 మంత్ ట్రైనింగ్‌కి రమ్మన్నారు వైజాగ్‌కి. అప్పుడు 1 మంత్ ట్రైనింగ్‌కెళ్ళినప్పుడు 10 సంవత్సరాల ముందు ట్రైనింగ్‌కెళ్తే వాళ్ళంతా 1 మంత్ ట్రైనింగ్‌లో సబ్జెక్ట్ చెప్తున్నారే గాని, నాకర్థమవుతున్నాయి. కాన్సంట్రేషన్ అయితే పెడుతున్నాను. ఈ ప్రాబ్లమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రిలేషన్‌షిప్స్ ద్వారా నేనెప్పుడు బయటెళ్ళలేదు గాబట్టి, నాకదే ఆలోచనొచ్చేది ఈవినింగ్ అయితే. అట్లా నేను ప్రతీదీ ఆలోచించి ఆ 1 మంత్ ట్రైనింగ్‌లో గూడా ఆ సబ్జెక్టు నేనిన్నంత సేపే ఉండేదే గాని అవతల కాన్సంట్రేషన్ పెట్టేది లేదు. ఆ 1 మంత్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సారు మాకు పత్రి సార్‌ని పిలిపిచ్చారు. మైకిచ్చి ఈ తిరుపతి నుంచి 5 మెంబర్స్ ఎళ్ళాం మేము. భారతి మేడం, నేను ఇంకా వాళ్ళ కూతురు, మస్తాన్ వీళ్ళంతా ఎళ్ళాము. సో, ఆడ అంతమందిలో సార్ మాట్లాడిస్తుంటే మైక్ పట్టుకొని ఫస్ట్ మైక్ నాకే ఇచ్చారు మాట్లాడమని. సార్ నేను కాన్సంట్రేషనే పెట్టలేదు. నేనేం మైక్ ఇచ్చేదని మైక్ పట్టుకుంటేనే వణికిపోయేది చెయ్యి. అట్లా నేనేం మాట్లాడలేదు నిజంగా అంతమందిలో. పత్రి సారున్నారు, అందరూ ఉన్నారు. సార్ మైక్ తీసుకొని జీకే సారు, వాళ్ళ వదిన వాళ్ళిద్దరే మాట్లాడారు. అంటే సారు మనకు చెప్తుంటారు. ఒక గురువు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ ఇన్నర్ దృష్టి నుంచి వాళ్ళు ఏదైనా గెట్ చేయగలుగుతారు. సార్ అదే చెప్పాడు నాకు. ఖచ్చితంగా నువ్వు మంచి మార్గంలోకొస్తావని ఆ రోజు చెప్పారు. కానీ నేను టేక్ ఇట్ ఈజీగా తీసేసాను. నిజంగా ఇంటికొచ్చిన తర్వాత చూసుకుంటే నేనేం నేర్చుకున్నాను? ఏం చేయాలనేది నేను వచ్చిన తర్వాత ఆ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ బుక్స్ మొత్తం రీసెర్చ్ చేశానన్నమాట. ప్రతిదీ అప్పుడు అర్థం కానిది నేను ఒక 1 మంత్ ట్రైనింగ్ నోట్స్ ఒక 3 నోట్స్‌లు రాసాను. లాంగ్ నోట్స్‌లు. అవన్నీ ఇంప్లిమెంట్ చేశాను. ఒక బుక్ చదువుతుంటే మనకు అర్థమైన ప్రతి పాయింట్ అండర్‌లైన్ చేసేదాన్ని.
ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టేదాన్ని. అది ప్రసన్న మేడం నుంచి నేర్చుకున్నాను నేను. మేడం ప్రతి బుక్ చదివిందంటే ఒకప్పట్లో మేడం అర్థమైందంతా అండర్లైన్ చేసేది, లేదా ఒక చార్ట్ లో రాసుకునేది మేడం. ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే క్లియర్ గా రాయడం చదవడం అనేది వచ్చినప్పుడు, దానికి ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు మనకు ఆ పాయింట్లు అనేది టక్కున వచ్చేయగలుగుతాయి. ఒక బుక్ చదివితే ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ చదవడం కాదు. నేను ఇప్పటికీ చదువుతానే ఉన్నాను. అప్పటికి ఎన్ని సంవత్సరాలు చదివి ఉంటే మనం. కొద్ది రోజులు పక్కన పెట్టేస్తాను బాబు పుట్టినప్పుడు. బాబు పుట్టినప్పుడు పక్కన పెట్టేస్తాను. అంటే ఇంక చిన్న బాబు కదా, నాకు ఇంకా మనం బాబుని చూసుకోవడం ఉంటుంది కదా, ఆ టైంలో పక్కన పెట్టేస్తాను. మన స్పిరిచువల్ టాబ్లెట్స్ అసలు అది ఆ టైంకే పోలేదు, దానికనేది టైం పెట్టలేదు. సరే, ఏదో చిన్న ప్రాబ్లం, గైనిక్ ప్రాబ్లంతోనే పెయిన్ వల్ల ఫోన్ చేశాను సార్కి. చేస్తే ఏం సార్ ఎప్పుడు లేనిది ఇట్లా జరిగిందంటే, ఆ, పక్కన పడేసిన బుక్లన్నీ మళ్ళీ దుమ్ము దులుపు అప్పుడు నీకు బాగుంటుంది అన్నారు. సార్ ఏదో కారణం లేదో చెప్పుడు అని చెప్పి మళ్ళీ ఆ బుక్లన్నీ తీసుకొని నేను మళ్ళీ అవి చదివి మళ్ళీ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసి ఆ నెట్ కనెక్షన్ బిగించుకొని ఇంటిలో ఆన్లైన్ క్లాసులు, జూమ్ క్లాసులు, కౌన్సిలింగ్స్ ఎప్పుడైతే ఇవన్నీ మళ్ళీ మొదలు పెట్టానో హ్యాపీ అయిపోయింది. 9 months ప్రెగ్నెంట్ టైంలో కూడా పద్మాశ్రం వేసుకొని ధ్యానం చేసేదాన్ని నేను. జీకే సార్ వాళ్ళ అక్క ధ్యాన మాతృత్వం లక్ష్మీ మేడం కాంటాక్ట్ లో ఉండేది ఎప్పుడు, గైడెన్స్ ఇస్తూ. అట్లా నాకు నిజంగా అంత గొప్ప మాస్టర్లు అందరూ నాకు గైడెన్స్ తో పరిచయంతో నేను హ్యాపీగా ఈరోజు నేను మీ ముందు ఉండగలిగాను. నేను ఆ రోజు నేను దాన్ని పట్టుకోకుండా ఉంటే ఈరోజు నా శరీరం వదిలేసి ఎన్నో సంవత్సరాలు అయి ఉండేది. అంత క్రిటికల్ కండిషన్ అది. లివర్ కంప్లైంట్ అంటే మీకు తెలిసే ఉంటది, చిన్న విషయం కాదు. ఈరోజు ఒక మెడిసిన్ డాక్టరే ఆశ్చర్యపోయారు. తిరుపతికే వచ్చి చెకప్కి వచ్చాను నేను. డాక్టర్లే ఆశ్చర్యపోయారు, మెడిసిన్ వాడలేదు, ట్రీట్మెంట్కి రాలేదు, ఎన్ని సంవత్సరాలైనా నీకు నార్మల్ గానే ఉంది అనేసి. అప్పుడు మా నాన్న ఇంకా నన్ను హాస్పిటల్కి ఎప్పుడు ఫోర్స్ చేసేవాళ్ళు, తీసుకెళ్ళాలి, ఇయర్కి 6 months కి అట్లా చెకప్కి వెళ్ళమన్నారు, నువ్వు అసలు ఎన్ని రోజులైనా వెళ్ళట్లేదు అని నాన్న తిట్టేవారు. మొన్న సార్కే మా నాన్నకే అర్థమైపోయింది ఒకసారి వెళ్ళినప్పుడు. అట్లా 2 times చేశాడు నాన్న, తీసుకెళ్ళాడు బలవంతంగా చెకప్లకి. వాళ్ళు అదే విషయం చెప్పారు, ఇంకంతటితో వదిలేశాడు నాన్న. ఇంక ఈ అమ్మాయిని మనం ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఈ ఇమ్మి చేసిందే చేస్తుంది, ఇంకా నేనే డాక్టర్ని అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు నాన్న అని అడిగాను. ఒకే మాట, మన చేతిలో ఉంది, మళ్ళీ అక్కడికి ఎందుకు. మనకి ఒక సమస్య, ఒక పెయిన్, ఒక ప్రాబ్లం వచ్చిందంటే మన చేతిలోనే ఉంది, మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు, అక్కడికి ఎందుకు. ఎమర్జెన్సీగా ఏదైనా వచ్చిందా, వచ్చినప్పుడు ఆ ఎమర్జెన్సీగా మనం తీసుకోవాల్సిన మేజర్ ట్రాన్స్పిరేషన్ సబ్జెక్టు ఇమీడియట్ గా తీసుకోవాలి. మేజర్ అనేది ఏంది, ఒక పెను మార్పు, ఇమీడియట్ గా తీసుకునే పెను మార్పు, ఇమీడియట్ గా జరిగేటి. ఇమీడియట్ గా ఏం తీసుకోవాలి మనం, ఏదో ఒక డెసిషన్. మనం ఎక్కడైతే భౌతిక ప్రపంచంలో ఉన్నామో ఆధ్యాత్మికంగా మనం ఏ డెసిషన్ తీసుకోవాలి. ఒక ధ్యాన మహాచక్రానికి వెళ్ళడమా, ఒక పిరమిడ్ సెంటర్కి వెళ్ళడమా, లేదా ఇమీడియట్ గా పౌర్ణ ధ్యానానికి ఇమీడియట్ గా తీసుకోవడమా, ఇట్లా ప్రతి పాయింట్ మనం నేర్చుకోవడం ఉంటుంది. ఇదండి అద్భుతమైన సబ్జెక్టు, స్పిరిచువల్ టాబ్లెట్. ప్రతి ఒక్కరూ ఈ L1 కోర్స్ నేర్చుకోండి, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే L2 L1 రెండు అయ్యి ఉంటాయి. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం ఎక్కడికి వెళ్ళవలేదు, సరాసరి మన సోల్ తీసుకొని వెళ్తే తప్ప. నిజంగా వండర్ఫుల్ సబ్జెక్టు. ఇది పాటిస్తే మనకి మన పిల్లలు, మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ రిలేషన్స్ కూడా మారుతారు. చాలా మంది చూడండి, ఈ ఫైనాన్స్ ప్రాబ్లంలో కుటుంబ సభ్యులలోనే సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఈరోజు మా బాబు ఎంతో మంది పిల్లలకు కూడా చూస్తుంటాం,
మా బాబు చిన్న ఎక్స్పీరియన్స్ కూడా మీకు. పిల్లలకి చిన్న ఎక్కువ ఏమొస్తుంది, జలుబు, ఆస్మా, లేదా ఫీవరు ఇలాంటివి ఎక్కువ వస్తాయి పిల్లలకి. వర్షాకాలంలో గాని మామూలు టైంలో ఎక్కువగా ఏపిస్తుంటారు పిల్లలు. కానీ మా బాబు ఈ రోజుటికి చిన్న ప్రాబ్లంతో కూడా నన్ను ఏపించినాడు కదా. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక సర్వీస్ ఎప్పుడైతే చేస్తామో, ఆధ్యాత్మిక వృత్తులను తయారు చేస్తామో, మనం భౌతిక వృత్తుల్లో అనేది ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది. అంటే యాక్టివ్ పర్సన్ ఉంటాడు, బాగా అల్లరి పెడతాడు, కానీ హెల్త్ పరంగా తను ఏ ఇబ్బంది పడడు. చాలా యాక్టివ్గా ఉంటారు అందరి పిల్లల కంటే కూడా. నేను ఎంత పిల్లలు లేరని సఫర్ అయ్యాను హెల్త్ పరంగా గాని, పిల్లలు లేరని అంత హ్యాపీగా ఈరోజు మా బాబుతో టైం స్పెండ్ చేస్తున్నాను. ఇది స్పిరిచువల్ టాబ్లెట్స్ ఉన్న నాలెడ్జీ మనకి అద్భుతంగా. ఆ నాలెడ్జిని తీసుకోండి ప్రతి ఒక్కరూ. ధ్యానం చేయడం ఎన్నో బుక్కులు చదువుతుంటాం కానీ ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది నీకు నువ్వే డాక్టర్ అవుతావు. నో మెడిసిన్ నో డాక్టర్. ఆ స్పిరిచువల్ టాబ్లెట్లు మొత్తం మన చేతిలో గాని ఉంటే మనకి ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ మెడిసిన్ అవసరం లేదు. థ్యాంక్ యూ మాస్టర్స్.